వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి వెంగళరావు నగర్లో నివాసముంటున్న నిరుపేద ముస్లిం కుటుంబంలో పూర్తి దివ్యాంగురాలైన షేక్ సఫియా బేగం నడవలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో హ్యాపీ సేవా సంస్థ పర్యవేక్షణలో అన్నగారిపాలెం వాస్తవ్యులు సామాజిక సేవకులు పులగం రామారావు దాతృత్వంతో వారి తండ్రి స్వర్గీయ పులగం శేషయ్య నాయుడు 21వ వర్ధంతి సందర్భంగా వీల్చైర్ ఆ పేద కుటుంబనకు అందించి వారి కుటుంబంలో వెలుగులు నింపడం జరిగింది. జనసేన సీనియర్ నాయకులు ఎస్ వెంకట సుబ్బయ్య, స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు ఎస్కే భాష ప్రసంగిస్తూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ గనీ బాషా నిరుపేదలకు ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు మనసున్న దాతల సహాయ సహకారములతో చేస్తుంటారని వారిని అభినందిస్తున్నామని తెలిపారు. ఈ రోజు నిరుపేద దివ్యాంగురాలైన మహిళకు వీల్ చైర్ దాతల సహకారంతో అందించి అందుకోవడం చాలా సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవూరు ప్రభయ్య, విజయ్, దేవరకొండ, ఏ హజరత్తయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సఫియా బేగం కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం పరిచారు. ఈరోజు ముఖ్యంగా మా హ్యాపీ సేవా సంస్థ గౌరవాధ్యక్షులు కానీ అలాగే మా సంస్థ స్థాపించడానికి ముఖ్య కారకులైన మా పులగం రామారావు గారికి కానీ ప్రతి ఒక్క మా సభ్యులకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే మనం చేసే ఏ కార్యక్రమానికైనా సభ్యుల సహకారం ఎప్పుడూ మాకు మెండుగా ఉంటుంది. అలాగే 2 రోజుల క్రితం నేను వీళ్ళ ఇంటిని సందర్శించడం, ఆమె కాలు కోల్పోయి బాధపడుతున్నట్టు కాలు వేపించేదానికి కూడా ఎలా ఉంది ఏందనేసి నేను అబ్జర్వేషన్కి రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు తెలిసినాయి నాకు. ఎక్కడికైనా పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది భాషా గారు, ఒక వీల్ చైర్ కావాలని చెప్పేసి ముందు కోరారు. తర్వాత నేను ఒక ఎయిర్ బెడ్ కూడా వీళ్ళకి అందిద్దామన్న ఒక కోణంలో వీళ్ళకి రావటం జరిగింది. కానీ ముందు కావాల్సింది వీల్ చైరే కాబట్టి నిన్న పులగం రామారావు గారికి నేను విన్నవించుకోగానే వెంటనే వృధా భాష అని చెప్పేసి ఆకస్మికంగా ఇప్పించడం అంటే దివ్యాంగుల పట్ల అన్నగారికి ఉన్న ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ. ఎప్పుడైనా సరే అడగకుండానే అన్నం పెట్టే వ్యక్తి మా రామారావు అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు నాకు తోడు నీడగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే పదాల కన్నా సాయం చేసే చేతుల మిన్నానని ఇటువంటి వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వ్యవస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ గనీ బాషా ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలను పొందుతున్న వ్యక్తి పులగం రామారావు గారు. పులగం రామారావు గారు పులగం శాషయ్య గారి కుమారుడు. అందరికీ చిరపరిచితులు. వారి కుటుంబం అంతా కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తులు. మరి ఈ నేపథ్యంలో గనీ బాషా గారి యొక్క అభ్యర్థన మేరకు కావలిలో ఒక ముస్లిం కుటుంబం, పేద మరీ చాలా కష్టమైన కుటుంబం, ఆ కుటుంబంలో సఫియా బేగం అనే ఒక వృద్ధురాలు మంచానికే పరిమితం అయిపోయి నడవటానికి వీల్లేక, నిలబడటానికి వీల్లేక, వీల్ చైర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో హ్యాపీ సేవా సంస్థ దృష్టికి వెళ్ళిన వెంటనే రామారావు గారికి తెలియజేయడం జరిగింది. ఆయన మంచి మనసుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటటువంటి మంచి వ్యక్తి కాబట్టి వెంటనే స్పందించి 5,000 పై చిలుకుతో ఉన్నటువంటి ఒక వీల్ చైర్ని నెల్లూరులో కొనుగోలు చేసి ఈరోజు ఇక్కడ కావలి రావడం జరిగింది. మా స్వచ్ఛంద సంస్థలు, జనసేన ముఖ్య నాయకులు, క్రియాశీలక సభ్యులు, మరి మన వెంకట సుబ్బయ్య గారు ఈరోజు ఒక ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా హ్యాపీ సేవా సంస్థలో సభ్యులందరూ కూడా హాజరయ్యాం. మరి విశ్రాంత లైబ్రరియన్ ప్రభాకర్ గారు, తర్వాత మరి విజయ్ దేవరకొండ, అలాగే మరి హజరత్, మరి ఆ సఫియా బేగం కుటుంబ సభ్యులు మేమందరూ కూడా హాజరయ్యి మరి ఈరోజు వారికి వీల్ చైర్ని అందజేయడం జరిగింది.
ఎందుకంటే దివ్యాంగులు ఎన్నో రకాల కష్టాలు, నష్టాలు, బాధలు పడుతుంటూ వాళ్ళు సరైనటువంటి అవగాహన లేక వారికి సహకారం అందించక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి ఆ నేపథ్యంలో ఈ నేపథ్యంలో కూడా మా స్వచ్ఛంద సంస్థకి క్రియాశీలక సభ్యుడు, హ్యాపీ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గనీ భాష ఇటువంటి వాటిలో ముందు ఉంటారు. అతనికి మా యొక్క పూర్తి అభివృద్ధులు తెలియాల్సిన అవసరం ఎంతైనా తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ధారాళంగా సహాయ సహకారాలు అందించిన మా పులగం రామారావు గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.